వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు వచ్చేసి ఏదైతే జిల్లాలు ఉన్నాయో మనకు చూసుకున్నట్లయితే సూర్యాపేట, హన్మకొండ, నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, అదేవిధంగా కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, మహబూబ్నగర్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాలలో ప్రాంతాలలో ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఈ జిల్లాలతో పాటుగా మరో 15 నుంచి 10 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బుల్ని రేపు విడుదల చేయాలని జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక గత 4 రోజుల నుంచి జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులను ఇక రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేయాలి అన్నదానిపై ఒక పూర్తి అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. 2016 రూపాయలు, 4016 రూపాయలు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్న విషయంపై ఈ వీడియోలో మనమైతే పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంని చేపట్టి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయలేదని ఎవరైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో, సో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఇక్కడ ఎవరైతే మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం గాను ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఆ శుభవార్త ఏంటో కూడా మనం వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకైతే తెలియడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయనున్న అన్న విషయంపై ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించింది అన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించింది. ఎట్టకేలకు ఇప్పటివరకు 2000 రూపాయలు, 4000 రూపాయల పెన్షన్ డబ్బులను పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేసేందుకు ఇక్కడ జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో జూన్ 2వ తారీఖు లోపల లేదంటే జూన్ 2వ తారీఖు తర్వాత ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులపైన అఫీషియల్ అప్డేట్ నిర్ణయం అనేది తీసుకుంటున్నట్లు ఇక్కడ అఫీషియల్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ జూన్ నెల చివరి ఆఖరులోపు మనకి ఖచ్చితంగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది ఇక్కడ మనమైతే క్లారిటీగానైతే తెలుసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఆ పెన్షన్ డబ్బులను అయితే ఖాతాల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రేపు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే నేరుగా మీ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, అదేవిధంగా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని అయితే ఉండాలి. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.